చూసేయండి, మన మిద్దె తోటకి పసుపు రెడీ అయిపోయింది. చూడండి, పసుపు రైతుల నుంచి మా అబ్బాయి తీసుకొచ్చాడు. పసుపు గుమ్మ ఒకటి దొరికితే చాలు అనుకుంటా ఉన్నాయి. చూడండి ఎన్ని పసుపు, ఇజ్జుడు ఎలా ఉందో తేలిలాగా. చూడండి ఎన్ని పసుపు గుమ్మలు వచ్చేసినాయి. చూడండి మనకి పెద్ద పెద్ద చెట్లే, ఇంత కొమ్ము దొరికితే చాలు అనుకుంటా ఉన్నాయి. చూడండి మస్తుగా పసుపు వచ్చింది. దానికి ఈ తట్ట పుడక అంటారు, తట్ట అంటారు, ఇదంతా బాగా కుట్టి పెట్టుకున్నా. చూడండి కుట్టుకుని కాగితాలు వేసేసి మన్ను కింద బాకుండా దీంట్లో చూడండి, దీంట్లో ఆలు పెట్టా కదా, బాగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ సూట్ కేసులో చూడండి, ఇప్పుడు ఆ రోజు నీళ్ళు పోయలేదు, వాడుకొని ఉన్నాయి. ఈరోజు చూడండి ఎంత బాగుండదు. చూడండి పాలకూర, చూడండి పాలకూర, చిరాకు. దీంట్లో ఇంకా విత్తనాలు వేసుకోవాలి. మన మిద్దె తోటలోకి అయితే పసుపు వచ్చేసింది. ఈరోజు నాటి తర్వాత మీకు చూపిస్తా. దీంట్లోకి ఇంకా మన్ను కావాల, దీనికి సరైన మన్ను నాటుకునేదానికి కావాల. నాటిన తర్వాత మీకు తర్వాత చూపిస్తానండి. పసుపు అయితే వచ్చేసింది. అంత కొమ్ము దొరికితే చాలు అనుకుంటా ఉన్నింది. దానికి ఇంత అయితే వచ్చేసింది, పెద్ద పెద్దగా మనకు వచ్చేసినాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.